హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శనగబ్యాళ్ళ పాయసం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇది చాలా ట్రెడిషనల్ స్వీటు, బాగుంటుంది. ఫస్ట్ మనం 1 కప్పు శనగబ్యాళ్ళు నీళ్లు వేసి కుక్కర్లో ఉడికించుకోవాలండి. 90% ఉడకాలి, అంటే 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇట్లానే నీళ్ళల్లో అట్లే పెట్టేసేయండి పక్కన ఉడికించుకొని. ఇప్పుడు 1 కప్పు సోజీని ప్యాన్లో కొంచెం ఘీ వేసేసుకొని, అంటే నెయ్యి వేసేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు 2 కప్పుల బెల్లం తురుముని ఒక బౌల్లో వేసుకొని ఒక చిన్న గ్లాస్ నుండి నీళ్లు వేసి ఇలా ఉడికించుకోవాలండి. బెల్లం పచ్చివాసన అంతా పోయి బెల్లం అంతా కరిగే వరకు అట్లే పెట్టేసుకోండి. ఆ తర్వాత ఉడికించుకున్న శనగబ్యాళ్ళలోకి సోజీని వేసి బాగా ఉడికించుకోండి. చిన్న లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించాలి. సోజీ మొత్తం దగ్గర పడినప్పుడు, ఉడికిందని అనిపించినప్పుడు అప్పుడు ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, పచ్చివాసన అంతా పోయి బాగా కరిగి ఉంటుంది. ఆ నీళ్ళు దీంట్లో ఈ పాయసంలోకి వడగట్టి వేసేసేయాలి. ఇప్పుడు మంచి కలర్ వచ్చింది, బాగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది బాగా ఉడికే వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. ఇందులోకి గ్లాసు పాలు వేసేసుకోవాలి. వేసి బాగా ఉడికేటప్పుడు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి యాలకుల పొడి, సోంపు పొడి వేసేసుకోవాలండి. వేసి బాగా ఉడికించాలి. ఉడికిన తర్వాత పక్కన ప్యాన్లో కొంచెం నెయ్యి వేసేసుకొని ఈ కిస్మిస్, క్యాష్యూనట్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇది ఆ పాయసంలోకి వేసేసేయాలి. మన పాయసం రెడీ అండి, శనగబ్యాళ్ళ పాయసం.